శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూన్ 30 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి ఉదయం 9:27 వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. మఖా నక్షత్రం ఉదయం 7:22 వరకు ఉంది. ఆ తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. సోమవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే ద్వాంక్ష యోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగిస్తుంది. అంటే ఉదయం 7:22 లోపు పని మీద బయటికి వెళ్ళిన ప్రయాణాలు చేసిన ద్వాంక్ష యోగం వల్ల మీ పనుల్లో హాని ఏర్పడుతుంది. అలా జరగకుండా ఉండాలంటే బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని వెళ్ళండి. అప్పుడు ద్వాంక్షయోగం ఉన్నప్పటికీ కార్యహాని జరగదు. మీ పనులు విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. ఉదయం 7:22 తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. సోమవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధి కలిగిస్తుంది. కాబట్టి ఉదయం 7:22 తర్వాత పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మీ పనులు సులభంగా పూర్తవుతాయి. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ప్రయాణాల్లో కూడా లాభం చేకూరుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు సింహరాశిలో రవి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది చాలా అనుకూలం. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవడానికి బలం ఉంది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి బలం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కొత్త జాబ్ కోసం అప్లై చేయటం, కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూస్కి వెళ్ళటం, అక్కడ సక్సెస్ సాధించడానికి బలం ఉంది. తల్లివైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా చంద్రుడి మిత్రక్షేత్ర స్థితి, రవి క్షేత్ర స్థితి బాగా యోగిస్తుంది. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు వస్తాయి. అయినప్పటికీ వాటి నుంచి బయటపడగలుగుతారు. పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు వృషభ రాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. ఇది కళారంగం వాళ్ళకు బ్రహ్మాండం అని చెప్పాలి. సినిమా, టీవీ రంగాల్లో ఉన్నవాళ్ళు, సంగీత నాట్య రంగాల్లో ఉన్నవాళ్ళు ఈరోజు ఏదైనా అవకాశం కోసం ట్రై చేస్తే మంచి జాక్పాట్ అవకాశం వచ్చే యోగం ఉంది. మీ లైఫ్ టర్న్ అయిపోయే అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో ఉన్నవాళ్ళు మంచి అవకాశం కోసం ప్రయత్నించండి. ఖచ్చితంగా బ్రహ్మాండమైన అవకాశాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. చాలా కాలంగా భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు ఈ రోజుతో సమసిపోతాయి. 12 రాశుల వాళ్ళు మీ లైఫ్ పార్ట్నర్తో మాట్లాడితే చాలా వరకు క్లారిటీ వస్తుంది. దంపతుల మధ్య గొడవలన్నీ తొలగిపోతాయి. శుక్రుడు సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి దాంపత్య జీవితంలో అనుకూలత, కళారంగంలో అద్భుతమైన ఫలితాలు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో బ్రహ్మాండమైన లాభాలు వచ్చే సూచనలు ఈరోజు 12 రాశుల వాళ్ళకి ఉన్నాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మఖా నక్షత్రం ఉదయం 7:22 వరకు ఉంది. ఈ మఖా నక్షత్రం ఉన్న సమయంలో మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. అలాగే చెవులు గుట్టించడానికి మంచిది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి మఖా మంచిది. బోరింగ్ పనులకు కూడా మఖా మంచిది. అబ్రాడ్ వెళ్ళటానికి చేసే ప్రయత్నాలకు మఖా మంచిది. అలాగే సంగీత విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు మఖా మంచిది. మఖా నక్షత్ర బలాన్ని బట్టి ఉదయం 7:22 లోపు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 7:22 తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. ఈ పుబ్బా నక్షత్రం ఉన్న సమయంలో కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 7:22 తర్వాత పుబ్బా ఉన్న సమయంలో మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. బోరింగ్ పనులు చేయవచ్చు. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మొక్కలు నాటడం ద్వారా గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి పుబ్బా మంచిది. ఎవరైనా సరే జాతక దోషాలు ఉంటే మొక్కలు నాటండి. దాని ద్వారా జాతక దోషాల నుంచి బయటపడండి. దానికి పుబ్బా నక్షత్రం మంచిది. అలాగే అనారోగ్యాలు ఉన్నవాళ్ళు అనారోగ్యాలు పోగొట్టుకోవడానికి చేసే ప్రత్యేకమైన దానాలకు కూడా పుబ్బా మంచిది. శత్రువుల మీద విజయం సాధించడానికి, శత్రువులు చేసే ప్రయోగాలు తిప్పికొట్టడానికి చేసే ప్రయత్నాలకు పుబ్బా మంచిది. భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళ బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. గొడవలు అవ్వకుండా ఆలోచించి మాట్లాడండి. సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. అంటే మేషరాశి వాళ్ళ పిల్లలు ఈరోజు లైఫ్లో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అప్పులు తీర్చే ప్రయత్నం చేయండి. కొత్త అప్పులు చేయకుండా అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కొన్ని సమస్యలు ఎదురైనా కూడా
మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. విశేష ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా కలిసి వస్తుంది. మానసికంగా కొద్దిగా శ్రమ ఉంటుంది. ఆ శ్రమ ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రయాణాల్లో లాభాలు చేకూరతాయి. ఏ ప్రయాణం చేసినా ఆ ప్రయోజనం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ ప్రయాణం వల్ల మంచి అద్భుతమైన ప్రయోజనాలు కర్కాటక రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఆకస్మికంగా కొన్ని కోర్టు వ్యవహారాలు అనేవి మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. ఈ ఆకస్మిక కోర్టు వ్యవహారాల్లో ఆలోచించి కర్కాటక రాశి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. సింహరాశి పురుషులైనా సింహరాశి స్త్రీలైనా ఇతర స్త్రీలతో ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే కంటికి సంబంధించిన అనారోగ్యాలు ఉంటే కంటి విషయంలో సింహరాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది కొన్ని వ్యతిరేక వాదనలు వినిపిస్తూ ఉన్నప్పటికీ గొడవలకు వెళ్లకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయటం సింహరాశి వాళ్ళకి అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనసేకరణ కోసం ప్రయత్నిస్తే ధనం లభించే సూచనలు ఉన్నాయి. వివాహాది శుభ కార్యక్రమాల నిమిత్తమై చేసే అన్ని ప్రయత్నాలు కూడా చాలా చక్కగా కన్యారాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం పట్ల తులారాశి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే శత్రు బాధలు వెంటాడుతూ ఉంటే శత్రువులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ద్రవ్య నాశనం కనిపిస్తుంది. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో తులారాశి వాళ్ళు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు రుణ బాధల వల్ల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కొత్త రుణాలకు దూరంగా ఉండండి. కొన్ని సమస్యలు ఎదురైనా మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో వృశ్చిక రాశి వాళ్ళు ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. కొత్త అప్పులు చేయకూడదు. కొన్ని సామాజిక సంఘర్షణలు చోటు చేసుకుంటాయి. సంఘంలో వ్యక్తులతో కొద్దిగా గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడినట్లయితే ఆ గొడవలు కాకుండా బయటపడవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు జాయింట్ వ్యవహారాల్లో లాభాలు ఉంటాయి. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తే మకర రాశి వాళ్ళకి లాభం బాగా కలిసి వస్తుంది. అలాగే కొన్ని పరిష్కారాలు అనేటటువంటివి మీకు కనిపిస్తాయి. సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రయాణాల పరంగా ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రయాణాల వల్ల ఏదో ఒక విధంగా అదృష్టం కుంభరాశి వాళ్ళకి కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు మాత్రం అనుకోకుండా కొన్ని సమస్యలు తెచ్చిపెడతాయి. మీ తెలివితేటలు సమయస్ఫూర్తితో కోర్టు వ్యవహారాల్లో పరిష్కారం కనుక్కోవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఊహించిన దానికంటే ఉద్యోగంలో ఎక్కువ గుర్తింపు లభిస్తుంది. విలాసవంతమైనటువంటి జీవనాన్ని ఈరోజు మీనరాశి వాళ్ళు గడపగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే స్కంద పంచమి. స్కంద పంచమి సందర్భంగా ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని బయటకు వెళ్ళాలి. ఓం స్కందాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి అనుకూలం. అలాగే స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి విజయం సాధించడానికి అనుకూలం. నీటి మీద ప్రయాణాలు చేసి ధనలాభం పొందడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా ఆభరణాలు ధరించడానికి చంద్రహోర అనుకూలం. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించడానికి, వెండి పాత్రలో ఆహారం స్వీకరించడానికి చంద్రహోర మంచిది. తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. అంటే పాలు, పెరుగు, డైరీ ఫార్మ్స్, పత్తి ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించి ధనలాభం పొందడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు దినఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.